చాలా దారుణమైన విషయం ఏమిటంటే గేమ్ చేంజర్ సినిమా జెన్యూన్గా 390 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన చిత్ర నిర్మాతలు అఫీషియల్ కలెక్షన్ పోస్టర్స్ ను రిలీజ్ చేయడం లేదు. దీనికి కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నిరాసక్తత అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. లాంగ్ బ్యాక్ రంగస్థల సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయినప్పుడు ఆ చిత్ర నిర్మాతలు కలెక్షన్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఉండేవారు. అయితే రంగస్థలానికి పోటీగా మహేష్ బాబు గారి భరత్ అనే నేను చిత్రానికి ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ రిలీజ్ చేయడంతో రామ్ చరణ్ గారికి కలెక్షన్ పోస్టర్లపై విరక్తి చెంది ఆపు చేయించారు. కాగా రామ్ చరణ్ గారి అనుమతి లేకుండా ఫస్ట్ డే గేమ్ చేంజర్ చిత్రానికి 186 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ రిలీజ్ అనంతరం చిత్ర నిర్మాతకు రామ్ చరణ్ గారు మళ్లీ మరొక కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వడంతో మరొక అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ కాలేదు. అయితే చిత్రం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ అఫీషియల్గా 390 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో జెన్యూన్ కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తే తప్పేంటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి గేమ్ చేంజర్ టీం ఫ్యాన్స్ కోరికను మన్నించి అఫీషియల్ కలెక్షన్స్తో కూడిన గేమ్ చేంజర్ పోస్టర్ను రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇక రామ్ చరణ్ గారి RC16 అప్డేట్ విషయానికి వస్తే ఈ చిత్ర టీజర్ను రామ్ చరణ్ గారి పుట్టినరోజు కానుకగా మార్చి 27న రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే ఈ చిత్రం టైటిల్ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రస్తుతం టెంటేటివ్గా పెద్ది అనే టైటిల్ను అనుకుంటున్నారు. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.